హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మళ్ళీ గోల్డ్ షాప్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, అదే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా మనకి రేపు. సో అందుకని నేను అమ్మవారి కాసు తీసుకోవడానికి వచ్చానండి. అలాగే అమ్మవారిది చిన్న వెండి విగ్రహం కూడా తీసుకుంటున్నాను. మనం పెట్టుకునే పటంతో పాటు విగ్రహం కూడా ఉంటే ఏంటంటే చిన్నది మనం అభిషేకం చేసుకోవడానికి బాగుంటుంది. అందుకని చెప్పి వచ్చానండి. అమ్మవారి రూప ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక చిన్న వెండి విగ్రహం కూడా తీసుకున్నానండి. చూశారు కదా, ఇది తీసుకున్నాను అన్నమాట నేను. మనం ముందు రోజే ఏంటంటే ఇలా అన్నీ మనకి ఏవైతే వ్రతానికి కావాలో అన్నీ మనం ముందుగానే తెచ్చిపెట్టుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుందండి. సో అన్నీ మళ్ళీ ఒకటి మర్చిపోతే ఒకటి గుర్తుండదు. సో ఇలా అవుతుంది. అందుకని చెప్పి ముందుగానే మనకి ఏం కావాలనేవి ముందు రోజే మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎలాంటి హడావాడి లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఇలా బంతిపూల మాల కూడా అల్లి పెట్టుకోవాలండి నైటే. అలాగే తోరణం, గడపకి తోరణం కట్టుకోవాలి కదా మనం. సో మామిడాకులు కూడా మంచిగా క్లీన్ చేసి అలా తోరణం అల్లి పెట్టుకుంటానండి నేను డెకరేషన్ చేసుకోవడానికి. అలాగే గడపకి. అలాగే మనం శనగలు చాలా ఇంపార్టెంట్ కదండి, ముందుగానే వాయినం ఇవ్వడానికి. శనగలు, బెల్లం, ఎండు ఖర్జూరం తాంబూలంలోకి. అలాగే ఫ్రూట్స్, ఒక 5 రకాల ఫ్రూట్స్ కూడా తెచ్చిపెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక టెంకాయ, వక్కలు అమ్మవారికి. అలాగే ముత్తైదులకి మనం తాంబూలంలో ఇవ్వడానికి గాజులండి. ఒక 2-3 రకాలు గాజులు కూడా తెచ్చుకున్నాను. నెక్స్ట్ గంధం, పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఆవు నెయ్యి. పసుపు కుంకుమ ఏంటంటే మీరు ఇదేమన్నా మనకి అమ్మవారి పట్టానికి వేయడానికి వస్త్రం అండి. దూదితో చేస్తారు కదా, మనకి పూజ స్టోర్లో దొరుకుతుంది అది. ఇది తామర ఒత్తు అంటారండి దీన్ని. స్పెషల్గా మనకి తామర పువ్వు కాడలు ఉంటాయి కదా, దాని నుంచి తయారు చేస్తారు. ఇది చాలా స్పెషల్. ఇది మనకి విడిగా దొరుకుతుంది. ఇవి గాజులండి, చిట్టి గాజులు, అన్ని రకాల చిట్టి గాజులు. అవి అమ్మవారికి మాలలాగా వేయడానికి తెచ్చాను. అలాగే ఇత్తడి ప్లేట్లు కూడా తెచ్చుకున్నాను ప్రసాదాలకి, వాటికి పసుపు కుంకుమ ఇవి వేయడానికి ఉంటాయని. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా సరిపోవని కొన్ని తెచ్చుకున్నాను. ఈ తామర ఒత్తి మాత్రం కన్ఫామ్గా తీసుకోండి, పూజ స్టోర్లో ఉంటుంది. అది ఆవు నెయ్యిలో వేసి వెలిగిస్తే చాలా మంచిది. అలాగే మట్టి ప్రమిదలు కూడా తెచ్చుకున్నానండి. దాంట్లో ఆవు నెయ్యి వేసి ఈ తామర ఒత్తి నేను స్పెషల్గా పెడతానన్నమాట దీపం. అలాగే ఇంకా పెద్దవి పసుపు కుంకుమ ప్యాకెట్లు, చిట్టి గాజుల మాల అమ్మవారికి. అలాగే ఆవు నెయ్యితో పాటు తేనె, పెరుగు, పాలు ఇట్లా అన్నీ తెచ్చుకున్నానండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయడానికి. అలాగే అరిటాకు కూడా తెచ్చుకున్నాను పెద్దదొకటి. మనం వండిన నైవేద్యాలన్నీ అమ్మవారికి వడ్డించాలి కదా, అట్లా. చూశారు కదా. నెక్స్ట్ ఏంటంటే ఇవి నెమలికలండి. నెమలికలు కూడా మనకి లక్ష్మీ స్వరూపం అంటారు కదా. నెమలికలు కూడా తీసుకున్నాను. అమ్మవారి ప్రతిమ పెద్దది తెచ్చుకున్నానండి, నా దగ్గర చిన్నది ఉండే, అందుకని. నెమలికలు కూడా మనం డెకరేషన్ చేసే దగ్గర అటు ఇటు నేను అమ్మవారికి పెడతానండి నెమలికలు. నెక్స్ట్ అలాగే ఫ్రూట్స్ మీ స్తోమతకి తగ్గట్టుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళండి. 5 రకాలు 9 రకాలు మనకి నచ్చినన్ని మనం పెట్టుకోవచ్చు. ఇదండి నేను తెచ్చుకున్న రూపు అమ్మవారిది. అలాగే వెండిది విగ్రహం. చూసారు కదా, ఇవి తెచ్చుకున్నాను. ఇలా మనం అన్నీ ముందుగానే తెచ్చి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ మనకి ఏమేమి కావాలో ఒక లిస్ట్ రాసుకొని మర్చిపోకుండా తెచ్చుకొని ఇలా మనం అన్నీ ఒకే చోట పెట్టుకున్నామంటే మనకు ఒక్కొక్కటిగా అవి చూస్తుంటే అన్నీ గుర్తొస్తాయండి. సో ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా, ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా అమ్మవారికి మనం మార్నింగ్ వ్రతం అనేది చేసేసుకోవచ్చు. చూశారు కదా, ఆవు పాలతోటే మనం అమ్మవారికి నైవేద్యం అనేది వండాలండి. అలాగే అభిషేకానికి కూడా పెరుగు, తులసి, అలాగే ఇంకా రకరకాల పువ్వులు, జాజులు, సువాసన ఉండే పూలు కంపల్సరీ ఉండాలండి. ఇంకా ముఖ్యంగా తామర పువ్వు అనేది ఉండాలి అమ్మవారికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం కదా. లక్ష్మీదేవి సముద్రంలో నుంచి పుట్టింది అంటారు కదా. తమలపాకులు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికి. ఇలా అండి. నేను పూజ సామాను కూడా ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని పూజ గదంతా క్లీన్ చేసి బొట్లు పెట్టి ఉంచుకున్నానండి. అంతేనండి. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.